నమస్కారం. కరీంనగర్ జిల్లా సమాచార లేఖకు స్వాగతం. గత నెల రోజులుగా జరిగిన వివిధ కార్యక్రమాలు విశేషాలతో మా విలేకరి హనుమాండ్ల సంపత్ కుమార్ అందిస్తున్న నివేదిక విందాం. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన 3 రోజుల హైదరాబాద్ విమోచన దినోత్సవం ఛాయాచిత్ర ప్రదర్శనను విద్యార్థులు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో సందర్శించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ విమోచన దినోత్సవానికి సంబంధించిన చారిత్రక వాస్తవాలను అందరికీ తెలియజేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. తెలంగాణ పోరాటం ఏ ఒక్క వర్గానికో, మతానికో, వ్యక్తికో సంబంధించింది కాదని, అనేక మంది నిజాంపై చేసిన పోరాటాల కారణంగా హైదరాబాద్ విమోచన జరిగిందని అన్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఒక భౌగోళిక స్వరూపం మాత్రమే కాదని, ఒక అస్తిత్వ పోరాటానికి ప్రతీక అని అన్నారు. రాష్ట్రంలో పారదర్శక ప్రజాపాలన ఉండాలని, సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 20వ తేదీన విశ్వకర్మ కార్యక్రమం ద్వారా లబ్దిదారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్ర వార్ధా నుంచి ముఖాముఖి ముచ్చటించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు ఘనంగా జరిగాయి. 9 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న గణనాథులను చివరి రోజు భారీ ఊరేగింపు మధ్య నిమజ్జనం చేశారు. ఊరును శుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులు తమ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమెలా సాత్పతి అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని మానకొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె మొక్కలు నాటారు. పలువురు పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య కార్డులు, బీమా పత్రాలు, విధుల నిర్వహణకు అవసరమైన సామగ్రి అందజేశారు. సఫాయి మిత్ర సురక్ష కింద కార్మికులకు వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సుమారు 1300 మంది పంచాయతీ, మున్సిపల్ కార్మికులకు ఆరోగ్య కార్డులు అందిస్తామన్నారు. మరొక కార్యక్రమంలో విద్యార్థుల మానసిక ఒత్తిడి నివారణ కోసం ఉచిత కౌన్సిలింగ్ సెంటర్, టోల్ ఫ్రీ నంబర్ 14416 సూచించే బోర్డులను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. వీటిని అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, మాతా శిశు కేంద్రాలు, జిల్లా ప్రధాన ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అందరికీ కనిపించేలాగా ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. జాతీయ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ లో కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యార్థిని శుభశ్రీ సాహు ప్రతిభను చాటింది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం జాతీయ స్థాయిలో నిర్వహించిన ఎగ్జిబిషన్ లో మొత్తం 350 ఎగ్జిబిట్స్ ప్రదర్శించారు. వీటిలో 31 ఎగ్జిబిట్స్ వచ్చే ఏడాది జనవరిలో రాష్ట్రపతి భవన్ లో జరిగే ప్రదర్శనకు ఎంపిక చేయగా, అందులో మన రాష్ట్రం నుంచి శుభశ్రీ ఒక్కరే ఎంపిక కావడం విశేషం. అలాగే రాష్ట్ర స్థాయి యోగాసన క్రీడా పోటీల్లో కరీంనగర్ జిల్లా జట్టు ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించి కప్పును కైవసం చేసుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్రీడాకారులను అభినందించారు. జిల్లాలోని చొప్పదండి జవహర్ నవోదయ విద్యాలయంలో రాష్ట్ర స్థాయి కళోత్సవాలు నిర్వహించారు. 2 రోజుల ఈ కళోత్సవాల్లో రాష్ట్రంలోని 9 జవహర్ నవోదయ విద్యాలయాల నుంచి దాదాపు 150 మంది విద్యార్థులు పాల్గొని 6 అంశాల్లో ప్రతిభ కనబర్చారు. ఈ పోటీలో ఎంపికైన విద్యార్థులు కేరళ రాష్ట్రంలో జరిగే రీజనల్ స్థాయి కళోత్సవాల్లో పాల్గొంటారని ప్రిన్సిపల్ మంగతాయారు తెలియజేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడి 90 సంవత్సరాలైన సందర్భంగా దేశవ్యాప్తంగా డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా కరీంనగర్ జిల్లా ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఆర్బీఐ 90 క్విజ్ పోటీపై విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ బ్రాంచ్ ఆర్బీఐ మేనేజర్ సాయి తేజారెడ్డి మాట్లాడుతూ తెలివితేటలతో డబ్బులు గెలుచుకునే సువర్ణ అవకాశాన్ని ఆర్బీఐ ఈ క్విజ్ ద్వారా విద్యార్థులకు కల్పించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పర్యాటక శాఖ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల్లో యువ టూరిజం క్లబ్లు ఏర్పాటు చేస్తున్నట్లు కరీంనగర్ టూరిజం అధికారి ఎం వెంకటరాంబాబు తెలియజేశారు. 7వ తరగతి నుంచి విద్యార్థులు 29 ఏళ్లు వచ్చే వరకు ఈ క్లబ్బుల్లో సభ్యులుగా ఉండవచ్చు. స్కూళ్లు, ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీలతో పాటు ప్రొఫెషనల్, వొకేషనల్ విద్యా సంస్థల్లో యువ టూరిజం క్లబ్లు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ చైర్పర్సన్ గా ఉండే ఈ క్లబ్లను ఈ నెల 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవంలోపు ఏర్పాటు చేస్తారు. ఇది కరీంనగర్ జిల్లా సమగ్ర నివేదిక. మరో జిల్లా వార్తలతో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.